అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచెర్ల గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మినీ ఫుడ్ ఫారెస్ట్ దగ్గరికి రావడం జరిగింది. దీనిని 3 తరాల వారు అక్కడ ఎన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ దాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆ ఫామ్ని డెవలప్ చేసుకుంటూ ఫలాలను పొందడానికి కత్తి మీద సాముగా ఉన్నప్పటికీ వాటన్నిటిని అధిగమించుకుంటూ ఎన్నో రకాల మొక్కలను పెంచుతూ దానిలో దిగుబడిని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం హరినాథ్ గారిని కలిసి వారి ఫ్యామిలీ ద్వారా ఈ ఫామ్ని డెవలప్ చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటి, ఇక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిని ఎలా అధిగమిస్తున్నారు, వేటి నుంచి వారు ఫలాలను పొందగలుగుతున్నారు అనేది వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే హరినాథ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఒకసారి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అలానే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియచేయండి. ఓకే, నా పేరు హరినాథ్ అండి, రిటైర్డ్ బ్యాంకర్ని. ఈయన మా ఫాదర్ అండి, నాగేశ్వరరావు. ఈయన ఏపీ ట్రాన్స్కోలో చేశారు, చేసి రిటైర్ అయిన 90s నౌ. మా మిస్సెస్ ఆవిడ శేషకుమారి, షీఈ్ టెర్రస్ గార్డెనర్ అండ్ హౌస్ వైఫ్ అండి. ఈ అబ్బాయి ఏమో మా అబ్బాయి కోమల్, ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకో పాప ఉందండి, ఆమె మెడిసిన్ అయిపోయింది, పీజీ పర్సూ చేస్తాం. ఓకే, ఈ ఆలోచన ఎవరిదండి? అంటే ఈ ఫామ్ని డెవలప్ చేయాలన్న ఆలోచన ఎవరిది? డెవలప్ చేయాలంటే మా ఫాదరు యాక్చువల్గా 80s ఆయన రిటైర్ అయినప్పుడు ఇది సొసైటీ కింద ఎంప్లాయీస్ సొసైటీలో తీసుకున్న స్థలం అన్నమాట అండి. ఓకే, ఇంకా ఆయన సర్వీస్లో ఉన్నాడు, చివరి దాకా చూశారు. అది ఇంకా ఏజ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ టైంలో అంటే ఏ విధంగా వచ్చింది ఇది ల్యాండ్? అంటే ఎంప్లాయీస్ సొసైటీలో కోటా కింద ఇచ్చారన్నమాట అండి. దాన్ని అంటే అందరూ ఈ విధంగా మార్చుకోలేదు కదా, కానీ వీరు ఎందుకని మార్చారు ఆ టైంలో? ఎందుకు చేశారంటే చూసారు కదా, అంతా కూడా ఒక ఫారెస్ట్ అండి. ఈ పక్కనే మీకు అంతా రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉంది. ఆ టైంలోనే ఎవరు లేని టైంలో ఈయన చాలా శ్రమపడి ఈ స్టేజ్ తీసుకొచ్చారు, కొంత తీసుకొచ్చారు. అది వారి ఆలోచన ఏంటో? వారి ఆలోచనలు అంటే ఒక పళ్ళ మొక్కలు ఒక తోటలాగా డెవలప్ చేద్దామని ఉద్దేశంతో అన్ని వెరైటీస్ తెచ్చుకుని వేసుకున్నారు ఆయన. అంటే ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ కోసం కావాల్సిన ఫ్రూట్స్ అందించాలి అనేది. ఓకే అండి, కొన్నాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. నేను వారానికి 2 సార్లు వచ్చి స్వయంగా ఇక్కడ మోటార్ ఉంది, ఆ మోటార్ కనెక్షన్ తీసుకున్నాం. ఇదిగో ఇక్కడ అది అక్కడ కూడా వచ్చింది. అక్కడ నుంచి పైపులు మొత్తం అన్ని మొక్కలకి అందేటట్టుగా పైపులతోటి, రబ్బర్ పైపులతో చేసాం. అలాగా 2-3 ఏళ్ళు, 4-5 ఏళ్ళు అయిన తర్వాత ఈ మొక్కలన్నీ కూడా కడియం నుంచి తీసుకొచ్చాం. సపోటా కాడ నుంచి మామిడిలో అన్ని రకాల చెరుకు రసం ఎక్కువగా తీసుకున్నాం. చుట్టూరు గార్డెన్ కింద ఆ టైంలో మరి ఇదంతా కూడా దట్టమైన అడవి ప్రాంతం లాగా ఉంది. అడవి ఏంటి, మనిషి ఎంటర్కి లేదు. 10,000 ఒట్టి అప్పట్లో 10,000 పెట్టి ఒక 10 మంది 5-6 రోజులు క్లియర్ చేయటానికి జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ దున్నేసి సాఫ్ చేసి గొయ్యలు తీసి 5 అడుగులు ఒక మొక్కకి గొయ్యి తీసేసి దానికి అప్పుడే కొంత ఎరువులన్నీ కూడా వేసి ఆ కడియం తీసిన మొక్కలన్నీ కూడా పాతి దాంట్లో నీళ్లు ప్రొవైడ్ చేయటం అంతా జరగటం వల్ల వేసిన మొక్కల్ని సంరక్షించడానికి కోసం మాత్రం ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు నేను వదిలిపెట్టకుండా పెద్ద చేసేటట్టుగా తంటాలు పడి చేశాను. ఇంకా తర్వాత నాకు వయస్సు మీరిపోవటం వల్ల నేను రాలేని పరిస్థితి ఏర్పడితే పిల్లలుగా చెప్పాను, 2 అబ్బాయిలకి వాళ్ళే చూసుకుంటూ మొదలెట్టారు. ఇది 1996లో మా తాతయ్య గారు రిటైర్ అయిన తర్వాత స్టార్ట్ చేసిందండి. మేము చిన్న చిన్న పిల్లలం,
6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆ టైంలో అనమాట. అప్పుడు మా తాతయ్య గారు ఈ మొక్కలు ఏది పెంచుతూ ఉంటే మాకు పెద్ద అర్థమయ్యేది కాదు, మనకి ఏదో ఆ ఏజ్కి అర్థమయ్యేది కాదు. దాని తర్వాత మేము ఎప్పుడన్నా సమ్మర్ వెకేషన్కి వచ్చినప్పుడు మొత్తం మా ఫ్యామిలీ అందరూ, మొత్తం మా బాబాయిలు అత్తలు అందరూ మేము ఇక్కడ మేము తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. మేము ఇది వంటలు తెచ్చుకుని ఇక్కడ భోజనాలు చేయడాలు ఇవన్నీ చేయడం, ఆ రకంగా నాకు మెమరీస్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మా ఫ్యామిలీ మొత్తానికి ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మర్ మా తాతయ్య గారు. అదే ఓకే, 90 years old. వారు వేసిన బీజం ఇది అంతే. దీని రిజల్ట్ అనేది. ఈ గార్డెన్ పేరు కూడా ఎర్ర గార్డెన్స్ అండి, ఇది ఆయన పెట్టిన పేరు. దాన్ని కంటిన్యూ చేశారు. మా మదర్ కూడా యూట్యూబ్ ఛానల్ కింద అదే పేరుతో కంటిన్యూ చేయడం. చెప్పాలంటే ఆయన లెగసీని మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. నేను అప్పుడప్పుడు గార్డెన్ విజిట్ చేయడం చేయడంతో ఇది ఒక మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్. సాఫ్ట్వేర్ అంటే కూర్చుని పని చేయడమే కదండి, అటువంటిది కాకుండా మనకి కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కింద ఉండడం. అలాగే మీ సిటీలో చూస్తే కనుక మీకు చెట్టు ఉండదు, పొట్టు ఉండదు, ఏమి ఉండదు. ఇక్కడైతే కనుక ఒక ఎన్విరాన్మెంట్ కింద ఉన్నట్టుగా ఉండడం, కాబట్టి నాకు కొంచెం రిఫ్రెషింగ్గా ఉంది. స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి నేను యాజ్ ఏ గార్డెనర్ కింద నేనేం చేయట్లేదు, కానీ మా ఫాదర్కి నేను సపోర్ట్ కింద ఉంటున్నాను. హరినాథ్ గారు, అంటే ఇక్కడ మీరు ఫార్మింగ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6 years అవుతుందండి. నాన్నగారు అంతకుముందు ఒక 30 years దాకా చూశారు. 30 years ఇంకా చూడలేక ఆయన ఏజ్ ఫ్యాక్టర్స్ వాళ్ళు వదిలేయడం తోటి మేము రీసెంట్గా 6 years బ్యాక్ రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత మొదలు పెట్టాం, అది కంటిన్యూషన్. ఓకే ఓకే, ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది ఇప్పుడు ఈ ఫామ్ అనేది? ఇది మొత్తం 1500 చదరపు గజాలండి. ఇక్కడున్న ఇబ్బందులు ఏంటండి? ఇక్కడ మీకున్న ఛాలెంజెస్ ఏంటి? మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే యాక్చువల్గా మెయిన్గా ఇది క్వారీ ఏరియా అండి. లోపలంతా కూడా మెయిన్ స్టోన్ ఎక్కువ, లేకపోతే పక్కనేమో రిజర్వ్ ఫారెస్ట్. ఇదంతా కూడా ఇంచుమించుగా ఆ అట్మాస్ఫియర్తో ఉన్నది, సాగులో లేదు అసలు లేదు. ప్లస్ ఇక్కడ మొక్కలు బతకడం కూడా చాలా కష్టం అండి. అటువంటిది మా ఫాదర్ ఆ టైంలోనే ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే కారణం ఆయన డైలీ రావటం, కంటిన్యూస్గా వాటర్ అది అరేంజ్ చేసి పెట్టి శ్రమపడి ఒకటి మనుషులు పెట్టి అని చేసిన వలన ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. తర్వాత ఇంకా అది అలా ఉండిపోయింది మాట అండి. సో మేమేం చేసామంటే దీన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఈ అటెంప్ట్ చేయడం మాట. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ప్లాంట్స్ అనేవి మీరు డెవలప్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ ఒక 30 varieties అండ్ 25 to 30 varieties దాకా ఉన్నాయండి ఇందులో. ఓకే, అంటే మా ఫాదర్ చేసినవి కాకుండా కొన్ని మేమే యాడ్ చేసాం. ఇక్కడ మరి వాటర్ ఏ విధంగా, మరి ఎలా మీరు వీటికి వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకుంటున్నారు? ఆ వాటర్ మేనేజ్మెంట్కి మేము వల్ల ఇరిగేషన్ ఫెసిలిటీస్ మొదలుపెట్టామండి. దాని ప్రకారం వాటర్ అనేది మనకి స్టోర్ చేసి ఆటోమేటిక్గా మొక్కలకి ప్లాంట్ డైరెక్ట్గా వెళ్ళేలా. ఇక్కడ మీకు వాటర్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు వరకు? ఇంతకు ముందు వరకు సప్లై ఏం లేదండి, సప్లై వాటర్ లేదు. ట్యాంకర్ ద్వారా తెప్పించి స్టోర్ చేసి దాన్ని మేము ఈ రకంగా చేస్తున్నాం. ఓకే అండి. మీ ఫామ్ కనుక చూసినట్లయితే చుట్టూరా సాగు భూమి లేకపోవడం వల్ల జనసంచారం తక్కువ ఉంది. మరి ఇలాంటి ప్రదేశంలో మీ ఫీల్డ్ని కాపాడుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు చూస్తున్నారు? ఎప్పుడైతే జనసంచారం లేదో ఇక్కడ మనకి కాసిన కాయలు కానీ ఫలసాయి వరకు మనకు అందదండి. వచ్చినవి కూడా రాదు. మా ఫాదర్ చెప్పింది కూడా అదే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ యానిమల్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి అడవి పొందలు కూడా వస్తూ ఉంటాయి, ఏమైనా వేసినా కూడా పాడవుతూ ఉంటాయి. సరే, దీని అంతటికీ కూడా ఫెన్సింగ్ ఉంది, ఉన్నప్పటికీ కూడా అది పర్మనెంట్ ఏం కాదు. కొన్నాళ్ళకి మళ్ళీ ఎందుకు పట్టేసి అన్నీ పోతాయండి. సరే, మీకు బయో ఫెన్సింగ్ లాంటిది వేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు ఇలాగ వాక్కాయ మొక్కలండి మొత్తం ఈ 1500 గజం అంతా కూడా మొత్తం 100 దాకా తీసుకొచ్చి కడిగి నుంచి వేసాం. బౌండరీ ఇదేంటంటే ముళ్ళు ఉంటాయి మాట అండి. ఇది బాగా రొట్టె కింద పెరిగిపోయి బాగా బుష్ కింద తయారైపోతే కనుక ఈవెన్ యానిమల్ కూడా లోపలికి ఎంటర్ అవ్వదు. అదొకటిని ప్లస్ ఈ వాక్యాలు కూడా మీకు ఏంటంటే మనకి వెజిటబుల్ కింద ఒక పార్ట్ కింద మనకు ఉపయోగపడేదే. కాబట్టి ఇలాగ ఒక ప్రయత్నం కింద చేసాం. ఇది కూడా పర్లేదు, అన్ని నోడు నాటుకున్నాయండి. 120 వేసాం, 100 దాకా బతికినాయి.
మీరు ఈ ఫామ్ని ఎలా ప్లాన్ చేసుకున్నారండి? అంటే బౌండరీలో ఎటువంటి క్రాప్స్ని మీరు ఎంచుకున్నారు? బౌండరీలో మా ఫాదర్ అప్పట్లో ఈ మనకి పలసాయం కనుక కోకోనట్ ప్లాంట్స్ ఒక 20 దాకా వేసారండి, ఓ 10 దాకా బతికినాయి. లేకపోతే నెక్స్ట్ ఏంటంటే ఈ టేకు చెట్లు అనేది ప్లాన్ చేశారు, ఎందుకంటే హైట్ బాగా పెరుగుతాయి, ప్లస్ ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడే ప్లాంట్ కాబట్టి అవి ఒక 50 మొక్కలు దాకా వేసారండి. ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఒక 5-6 తప్పించి మిగతా బతికినాయి. ఓకే, బాగానే ఉంది. వీటి ఏజ్ ఎంత ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఆల్మోస్ట్ 30 years అండి. బౌండరీలో అయితే మటుకు ఈ 2 ఉన్నాయి, కొబ్బరి అండ్ టేకు. ఈ టేకు అంటే మీకు ఎంత కాలానికి రావచ్చు అని మీరు ఎక్స్పెక్టేషన్ అండి? ఇంకా అంటే ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం అండి, ఎప్పుడైనా మీకు వాటర్ సోర్సెస్ లేకుండా ఇక్కడ రాకీ ఏరియా ఉన్న ప్లేస్లో అయితే టేకు ఎదుగుదల తక్కువ, సన్నగా ఉంటాయి, సన్నగా ఉన్నాయి, స్లోగా ఉంటాయి. కొన్ని మాత్రం మీకు బాగా తయారైన చెట్లు ఉన్నాయన్నమాట అండి. అవి ఏంటంటే ఆ ఏరియాలో మీకు వాటర్ అనేది ఉండొచ్చు, ఉండొచ్చు, గ్రౌండ్ వాటర్ బేస్డ్ కాబట్టి. చెదలు కూడా ఎక్కువ సార్, చెదలు కూడా పట్టేస్తా ఉంటాయి టేకు చెట్టుకి, వాటిని కూడా అధిగమించకుండా అవి పెరుగుతున్నాయి. చాలా పోరాటం చేస్తున్నాయండి అదే మొక్కలు కూడా. ఓకే, మీ ఫామ్లో అంటే మిడిల్లో చూసుకున్నట్లయితే మామిడి డామినేటింగ్గా ఉంది. అంటే ఏ ఉద్దేశంతో వేశారు మామిడిని? అంటే ఆయన మామిడి తోట డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎక్కువ ఫోకస్ అంతా కూడా మామిడి మొక్కల మీద పెట్టారు అన్ని కూడా. ఇంచుమించు ఒక 5-6 వెరైటీస్, ఒక 20 చెట్ల దాకా వేసి ఉంటారు. అయితే మాకు ఇప్పుడు ఉన్నాయి మాత్రం ప్రజెంట్ 12 దాకా ఉన్నాయండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? 5-6 వెరైటీస్. ఏ రకాలు ఉన్నాయి? అవంటే సువర్ణ రేఖ, తర్వాత పందార్ కలిసిస్, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, నెక్స్ట్ కొత్తపల్లి కొబ్బరి ఒకటి, కొత్తపల్లి కొబ్బరి. ఈ మామిడి చెట్లు ఏవి చూసినా కానీ అంటే సైడ్ బ్రాంచెస్ కానీ టాపు ఇవన్నీ కూడా కట్ చేసి కనిపిస్తున్నాయి. అంటే ఇది ప్రూనింగ్ పర్పసా లేదంటే వేరే ఉద్దేశంతో కట్ చేశారండి? వేరే ఉద్దేశం అంటే ఇది యాక్చువల్గా ఈ మొక్కలు వేసి 30 years అయిపోయిందండి. ఎప్పుడైతే 30 years అయిపోయిందో మీకు దానికి బ్రాంచెస్ కూడా అస్తవ్యస్తంగా పెరిగిపోయినాయి, పెద్ద పెద్ద చెట్ల కింద అయిపోయినాయి. సరే, ఇక్కడ ఈ హార్టికల్చర్ సంబంధించిన నిపుణులు వాళ్ళు కొన్ని అడ్వైజ్ చేశారు, ఇంత టైంలో మీకు ఏంటంటే కొంచెం మీరు దానికి రెస్ట్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది, మీరు కొన్ని కొమ్మలు కనుక కొట్టేసి దాన్ని చేసుకుంటే కనుక మళ్ళీ హెల్తీగా మళ్ళీ బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ థాట్ తోటి చేసింది మాట అండి. అంటే దిగుబడి కూడా పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది, మొక్క కూడా రీగెయిన్ అవుతుంది అన్నమాట. కలుపుని ఏ విధంగా, కలుపు నివారణ కానీ లేదంటే వీటికి కొద్దిగా మాన్యూర్స్ అందించే విషయంలో ఎట్లా మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు? చేయడం ఇలాగా పళ్ళ కింద తీసేయడం జరిగిందండి. చెట్టు చుట్టూరా 5 feet ఆల్మోస్ట్ ఒక 3 meters దాకా చుట్టూ పళ్ళ తీసేసి. అదే చాలా మంది ఏం చెప్తారంటే అంటే పైన ఉన్న చెట్టు నీడ ఎంతవరకు పడుతుందో కరెక్ట్ అక్కడ వరకు సర్కిల్ ని అంటే పిల్లవేరు ఉంటుంది కదండి, పిల్లవేరు ఎక్కడ దాకా స్ప్రెడ్ అవుతుందని చూసి పైన ఉన్నది దాని ప్రకారం చేయడం. పూర్తి చెట్టు దగ్గర వేయకూడదు, ఏ మాన్యూర్స్ కానీ వాటర్ కానీ అందించిన ఆ లెవెల్లో ఇస్తారు. అది కూడా మేము పక్కనే కోళ్ళు పెంపకాలు ఇవి ఉంటాయండి, వాళ్ళ దగ్గర నుంచి కోళ్ళ పెంట తీసుకురావడం, మేకల పెంట తీసుకురావడం, అది కొట్టడం, అది మొత్తం అంతా మాన్యువల్ గా తీయించేస్తుంటారు. ఎక్కడ కూడా అదే ఆ పాముల భయం గురించి ఇప్పుడు ఎండాకులు అవి కింద పడిపోయినా మనకి పాములు ఎక్కడ ఉంటాయో తెలియదు కదా, అలాగా ఇట్లా బాగా గ్రో అయినవి కాకుండా ఇప్పుడు ఒక స్టేజ్లో చిన్న స్టేజ్లో ఉన్నాయి కూడా ఉన్నాయండి. అవి కొంత రీసెంట్గా ప్లాంటేషన్ జరిగినవా? ఓకే, అవి కూడా ఒకసారి చూద్దామండి ఏమేమి ఉన్నాయండి. అలాగండి, అలాగే. ఇది లక్ష్మణ ఫలం అండి. ఈ పళ్ళు మాకు వచ్చినా రాకపోయినా ఈ ఆకులకు కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. క్యాన్సర్ కి బాగా ఈ మధ్య కషాయం తాగితే మంచిది అంటున్నారు కదా, అలాగా మనకి ఉపయోగిస్తాయి కదా అన్నట్టుగా లక్ష్మణ ఫలం వేసామండి. కొంచెం మేము సీతాఫలాలు ఎక్కువ వేసాం సార్, ఎందుకంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క మొక్క బాగా వస్తుంది కదండి. ఇక్కడ రాజమండ్రి క్లైమేట్ కి సీతాఫలాలు కొంచెం బాగా వస్తాయి, సూటబుల్. ఎందుకంటే దివాన్ చెరువు సీతాఫలాలు అనేది ఫేమస్ అండి. అలాగేవో కాస్తాయి కదా అని మేము వేసాం, కానీ మా చెట్లు ఇక్కడ ఏమి అవి కూడా అలా పడుకునే ఉన్నాయండి, కష్టంగానే ఉంది. ఎన్ని మొక్కలు తెచ్చారు మరి, ఎన్ని నిలబడ్డాయి? 30 పైన తెచ్చాం సార్. ఆ 30 పైన తెస్తే 30లోనూ మీరే చూస్తున్నారుగా 10-12 మిగిలినాయి అంతే. ఓకే,
కాశ్మీర్ యాపిల్ పేరండి, రెడ్. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుందని అన్నారు. మరి ఇవి పళ్ళు వచ్చాక తిని చూసి అప్పుడు చెప్పాలండి. ఎన్ని మొక్కలు పెట్టుకున్నారు ఇవి? ఇది ఒకటే సార్, ఒకటే ఒకటే. వెరైటీకి ఒకటి చొప్పున పెట్టుకున్నాము. మామూలు రేగు వడియాలు అవి పెట్టుకుంటాం కదండి, భోగిపళ్ళు పోస్తాం కదా, ఆ రేగుపళ్ళు మామూలుగా ఇంట్లో తిని అసలు చూద్దాం అన్నట్టుగా 4 గింజలు వేసామండి. ఇంత మొక్కలు వచ్చాక వేసాం. అవి మాత్రం ఏపుగా పెరుగుతున్నాయండి. వాటికి సూట్ అవుతుందేమో ఈ ప్లేస్. జామ్ అండి ఇది మీకు దేశవాళీ జామ్ అండి, బత్తాయి జామ్ అని. ఎంతసేపు మనకి తైవాన్ జామ్ అని అది వాడుతున్నారు. ఈ నాటు రకాలు పోతున్నాయి కదండి, అందుకని నాటు జామ కోసం తిరిగి తెచ్చామండి. ఇది కూడా పెద్ద మొక్కే తెచ్చాము. ఇది కూడా నాటి 6 నెలలు అయ్యింది. ఈ కాయగూరలు అవి ఇక్కడ పెద్దగా రావట్లేదండి, చాలా శ్రమపడి చాలా రకాలు వేసాము. ఇంకా కొంచెం గోంగూర అయితే మొండిగా వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఇది నాటినప్పుడు నేల గుల్లగా ఉంటది కదండి, అప్పుడు విత్తనాలు చల్లేసాము. చూడండి చక్కగా చిట్టి కాయలు భలే ఉంది. తీసుకున్నారు గోంగూర అయితే? గోంగూర కోసుకున్నాం అండి. ఆ తర్వాత మేకలు కోసుకున్నాయి. ఇది ఉసిరి అండి, పెద్ద ఉసిరి. రాతి ఉసిరి అంటారు, రాచి ఉసిరి అంటారు కదండి. మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ, అందుకనేమో కార్తీక మాసంలో వనభోజనాలకి ఉసిరి చెట్టు కింద తినాలి అంటారు కదండి. ఇది ఎలాగా ఒక తోట అడవికి వచ్చినట్టుగా ఉంటది, ఇక్కడికి ఎవరు వచ్చినా గానీ వాళ్ళకి కూడా సరదాగా ఉంటది అన్నట్టుగా వనభోజనాలకి ఒక ప్లేస్ కింద ఉంటుంది అని ఈ రాచ ఉసిరి కూడా వేసామండి. ఇంకా దిగుబడి రాలేదు. ఈ పనస చెట్లు వేసి కూడా ఇంచుమించు 30 ఏళ్ళు వేసుకోవచ్చండి. ఈ మామిడి చెట్లతో పాటు నాటింది. కాయలు కూడా చాలా పెద్ద సైజుగా వస్తాయండి, టేస్ట్ గా ఉంటాయి. ఆ ప్రూనింగ్ కూడా మొన్న మామిడి చెట్లు చేసినప్పుడు ఇది కూడా చేసామండి. ఎందుకంటే బాగా ఎక్కువ పెరిగిపోయి నీడ వచ్చేస్తుందండి, అలాగా సంరక్షించుకోవాల్సిందేనండి. పనస కూడా ఉంది మీ ఫీల్డ్? పనస కూడా ఉందండి. ఇక్కడ చూడండి, అసలు పెద్దగా సేవ చేయకపోయినా కానీ ఈ మొక్క ఎంత హెల్దీగా పెరుగుతుందో. ప్యాషన్ ఫ్రూట్ అండి, టెర్రస్ గార్డెన్స్లో ఇప్పుడు చాలా విరివిగా అందరూ పెంచుతున్నారు కదా. ఈ పళ్ళు మనకి హెల్త్ పర్పస్గా చాలా మంచిది సార్. ఈ క్యాన్సర్ వాటికి పేషెంట్స్ కానీ మనకు కూడా క్యాన్సర్ రాకుండా కానీ చాలా చక్కగా మనం జ్యూస్ని అంటే షుగరు అంటే పేషెంట్స్ అయితే కనుక ఉప్పది వేసుకుని తాగొచ్చు. మామూలుగా కూడా మనం పంచదార వేసుకుని తాగామనుకోండి మజా కంటే సూపర్గా ఉంటుందండి. ఈజీగా పెరుగుతుందండి ఇది. ఇక్కడ పనసలో ఇది గుబురుగా పెరిగే షార్ట్ వెరైటీస్, చక్కగా చిన్న తక్కువ హైట్లోనే పెద్ద పెద్ద కాయలు వస్తాయి, ఎక్కువ దిగుబడి వస్తుంది అన్నారు. పింక్ అండి తన సైజు. ఇది కూడా ఈ మధ్య తెచ్చిందేనండి. అంటే పెరటి తోటలో కానీ లేదంటే మిద్దె తోటలో కానీ పెంచుకోదగింది? పెంచుకోవచ్చు. అలాగంటే మాకు ఫెన్సింగ్ దగ్గర కదండి, మరి పెద్దగా పెరగకూడదని అడిగాము. అడిగితే ఇది తీసుకెళ్ళండి, ఇది కుండీల్లో కూడా కాసే రకం. ఏ వెరైటీ అన్నారు ఇది? ఇది పింక్ అండి, షార్ట్ వెరైటీ. పింక్ ఎర్లీగా కాపు వస్తుంది. సైజు కూడా మరీ పెద్ద కాయలు వద్దని చెప్పామండి, ఎందుకంటే మరీ పనసకాయలు పెద్ద ఉన్నా అది పెద్ద బర్డెన్ అండి, ఆ తొనలు తీయడం ఇదంతా. చిన్నకాయ టేస్ట్గా ఉంటుంది అన్నారు. ఆ వెరైటీ అండి ఇది. ఇది రామాఫలం సార్. సీతాఫలం చూసారు కదా, లక్ష్మణ ఫలం చూసారు, ఇది రామాఫలం అండి. వీటిలన్నిటిలో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. కాబట్టి మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇటువంటి పాతకాలం నాటి మొక్కలు మన ఇండియన్ వాతావరణానికి సరిపడే మొక్కలు పెంచుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిదండి. ఈ సపోటా సార్, మాకు సర్ప్రైజ్ ఏంటంటే ఈ చిట్టి పిందెలు కూడా మొదలైపోయినాయండి. హ్యాపీ మనం ఇది కష్టపడేందుకు ఆ పిందెలు అవి వచ్చి ఏ 2 పళ్ళు వస్తున్నాయి కదండి, మనకి సంతోషం. మీరు ఈ ఫామ్ కి వచ్చినప్పుడు అంతేనండి, మన దాకా వస్తాయి లేదో తెలియదు కానీ వచ్చినప్పుడల్లా మాకు అబ్బా వచ్చినాయి, 3 వచ్చినాయి 4 వచ్చినాయి లెక్క పెట్టుకుంటూ ఉంటాం. శ్రీచందనం మొక్క అండి ఇది. అంటే మనకి గంధం చెక్క ఉంటుంది కదా సార్, అది మన క్లైమేట్లో ఇది పెరగడం అనేది మనకి లక్కనే అనుకోవాలి. అలాగే ఇది పెరగాలి అంటే పక్కన ఇంకొక మొక్క నుంచి 2 కూడా అండర్స్టాండింగ్స్ తోటి పెరుగుతాయట. సపోర్టింగ్ ప్లాంట్ అనుకోవాలేమో. ఇది పోసే ఎర్రపొనగంట్లా ఉందండి. వాళ్ళు అలాగే ఇచ్చారండి, నర్సరీ వాళ్ళు కూడా ఈ మొక్క ఆ కుండీలో ఇవన్నీ పెట్టేసి ఇచ్చారు. మేము అలాగే పాతాం, అవి పెరుగుతున్నాయండి. ఈ మొక్క కూడా మెల్లిగా పాపం ప్రయత్నం చేస్తుంది పెరగడానికి. ఇక్కడ కూడా వల్ల ఇరిగేషన్ అని ఈ కొండ, దీంట్లో నీళ్లు ఇవన్నీ పెట్టామండి. ఇలాగ నీళ్లు అందడంతో ఇవి నిలదొక్కుంటున్నాయండి.
ఇది ఎర్రచందనం సార్. అంటే ఇక్కడ కొంచెం కలప ఇలాంటివి అయితే మనకి బాగుంటది కదా. టేకుతో పాటు ఆ టేకుతో పాటు అంటే ముందు తరాల వాళ్ళకి మనం మీరు ఇది ట్రై చేశారు? ట్రై చేస్తున్నామండి. ఓకే. ఇది గులాబీ జామ్ అంటామండి. మామూలుగా ఇప్పుడు అందరూ కూడా వాటర్ యాపిల్ అంటున్నారు కదా. పింక్ అండి ఇది. పింక్ వెరైటీ. పింక్ ప్లస్ గుజ్జు అది కూడా మరీ వాటరీగా ఉన్నా గట్టిగా ఉండి గింజ తక్కువ ఉంటుంది. చాలా బాగుంటది టేస్ట్ అన్నారండి. చాలా బాగుందండి. మొక్క కూడా హెల్దీగా ఉంది. ఇంకా పోతా పిందే మొదలవ్వలేదు. ఓకే. నేను కూడా వెయిట్ చేస్తున్నానండి. తెల్లగా చిక్కుడు పువ్వుల్లో భలే ఉన్నాయి కదా సార్ ఇవి. ఇది తెల్లేశ్వరి అండి. మీరు వినే ఉంటారు తెల్లేశ్వరికి పావులు రావని. అందుకని చెప్పేసి వేసాం అనమాట అండి. ఏరియా అంతా కొంచెం పావుల భయం ఉంటుంది కదండి. అంటే దీని ధరలోకి రావు వచ్చినా అవి మనల్ని ఏం చెయ్యబట్టండి. ఒకవేళ అంటూ ఉంటారు ఆ పక్కనే తిరుగుతుంది పావు అని, అది మనల్ని ఏం చెయ్యదటండి. కాబట్టి వీలైతే ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చండి, ఈజీగా పెంచుకోవచ్చు. ఇక్కడ ఈ చిట్టి నీలం పూలు భలే ఉన్నాయి కదా సార్. ఇది కూడా తెల్లీశ్వర్ లాగే పావులు రాకుండా మనకి కాపాడుతుందటండి. కాబట్టి చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చూసారు కదండి ఎంత హెల్దీగా ఉందో. మనకి పూజలకి వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు అండి. వినాయక చవితికి పత్రిలో మనకి విష్ణుకాంత అని వస్తుంది కదండి, ఇదేనండి విష్ణుకాంత. నిమ్మ అండి. నిమ్మ మనకి ఈజీగా పెరుగుతుంది అని చెప్పేసి అండంతో నిమ్మ 2 మొక్కలు వేసాను సార్. ఇది బాగానే పెరుగుతుందండి. ఈ మొక్క ఏంటనుకుంటున్నారు? రామఫలం, లక్ష్మణఫలం, సీతాఫలం చూశారు కదండి. మరి ఆంజనేయ స్వామి కూడా ఉండాలి కదా. ఇది హనుమాన్ ఫలం అండి. మా తోట చూడటానికి మామూలుగా ఫ్రెండ్స్ అది వస్తూ ఉంటారు కదండి. వాళ్ళు అన్నారనమాట, మీరు ఈ వెలగ అటువంటివి వేయచ్చు కదండి ఈ క్లైమేట్కి, అవి అయితే అడవి మొక్కలు కదా అన్నారు. దాంతో వెలగ తీసుకొచ్చి వేసామండి. ఇది కూడా మెల్లిగా నిలదొక్కుంది. నారింజ అండి. ఇది మామూలు దేశవాళీ నారింజ, మీకు స్వీట్ నారింజ అటువంటిది కాదు. వడ్లమూడి నారింజ అని ఇది దొరకడం చాలా కష్టమైందండి. ఈ కాయలు కూడా ఫ్రూట్స్ తోటి అంటే ఇక్కడికి వచ్చాక మొదలైనవి అండి పోతాయి. ఇది మారేడండి. అంటే మారేడు మనకి పత్రి కింద ఉపయోగించుకోవడం, దాంతోపాటు పళ్ళు కూడా చాలా మంచిదండి. ఆ రసం అది జ్యూసు హెల్త్ పర్పస్గా చాలా మంచిది. ఈ క్లైమేట్కి సూట్ అవుతుందని మేము మారేడు కూడా వేసామండి. కుంకుడండి ఇది. అసలు ఈ మొక్క దొరకడమే మాకు చాలా కష్టమైందండి. ఏ నర్సరీలోనూ దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు షాంపూలు వచ్చేసాక ఈ సేంద్రియంగా ఇటువంటి కుంకుడుకాయలు దొరకడం లేదు కదండి. అందుకని ఈ కుంకుడుకాయలు ఈ నేలకైనా పండుతాయేమో అన్నట్టుగా ఈ కుంకుడు మొక్క కూడా వేసామండి. అంటే ఇది అడవి మొక్కే కదండి. ఎటువంటి వాతావరణంలో అన్నా చింత చెట్టు ఈజీగా బ్రతుకుతుంది అని అనడంతో చింత కూడా 2 చెట్లు వేసామండి. స్వీట్ చింత అని అదొకటి, మామూలు చింత, ఈ రెండును. నిజంగానే వాళ్ళు అన్నట్టే మా ఫ్రెండ్స్ అది అన్నట్టుగానే చింత బాగానే పెరుగుతుందండి. చూసారుగా చక్కగా చిగురు వచ్చిందండి. బాగా వచ్చింది మొక్క. హరినాథ్ గారు, అంటే మీ ఈ ఫామ్ నుంచి మీరు వేటి నుంచి ఇప్పటి వరకు ఫలాలను పొందగలుగుతున్నారు? ప్రధానంగా ముఖ్యంగా మ్యాంగో అండి. ఈ మామిడి మొక్కల నుంచి ఎక్కువ వస్తుంది. తర్వాత కొబ్బరి కూడా బాగానే వస్తుంది ఇప్పుడు అంతా కూడాను. అయితే ఇంకా చేసే కొద్దీ కూడా వస్తుంది. అయితే పనస నుంచి పనస వస్తుంది. పనస కూడా బాగానే కాస్తుందండి కూడా. అయితే మా నాన్నగారు అమ్మగారు ఎంత ఏంటంటే ఒక ప్లాన్డ్గా ఎప్పుడో స్టార్ట్ చేసిన దాన్ని కొంతవరకు తీసుకురాగలిగారు. దాన్ని ఏంటంటే కొంచెం ముందుకు తీసుకెళ్ళి చేయగలిగినంత చేసి, ఇవన్నీ న్యాచురల్గా మనం పండించినవి కాబట్టి మెడిసిన్స్ కూడా ఆర్గానిక్గాను అవి నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి ఆహారం ప్రొడ్యూస్ అయ్యేలాగా మనం తయారు చేసి చెప్తే అదే అంతకన్నా మనకి ఏముందండి. అది కమర్షియల్ కాకుండా ఇదేంటో ఆర్గానిక్గా మనం పండించగలిగితే కనుక విత్ లిటిల్ ఎఫర్ట్స్ మనం మాక్సిమం చేయగలిగే ఎఫర్ట్స్ ఈ భూమిని బాగుపరచడంతో పాటు మంచి పంటలని నెక్స్ట్ జనరేషన్ ఇవ్వాలని చెప్పేసి. ఓకే అండి. అంటే మీ ఎయిమ్ బాగుంది. మీ నాన్నగారు కావచ్చు, అట్లానే మీరు, నెక్స్ట్ మీ బాబు కూడా, ఇట్లా 3 తరాల వాళ్ళు కూడా ఒక మంచి సంకల్పంతో ఈ ఫామ్ని డెవలప్ చేశారు. ఇట్లానే ఇది ఇంకా డెవలప్ చేసుకుని మీరు ఇది ఏంటంటే ఇక్కడ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. వాటిలన్నింటిని కూడా మీరు చాలా పట్టుదలతో అధిగమించుకుంటూ వస్తున్నారు.
ఇలానే మీరు ఇంకా ఈ ఫామ్ని ఇంకా మంచిగా డెవలప్ చేసుకుని దీని నుంచి మంచి బెనిఫిట్స్ని పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.